హలో ఫ్రెండ్స్, వీరా మాస్టర్ చెఫ్ ఛానల్కి స్వాగతం. నేను మిసెస్ హరికృష్ణ. ఇదిగో అమ్మాయి, ఈరోజు ఏం వంట చేయబోతున్నావు? ఈరోజు నేను వెజిటేబుల్ దోశ చేస్తున్నాను. రిచ్ ప్రోటీన్ మరియు విటమిన్ మినరల్స్ అన్నీ ఈ దోశలోనే మీకు దొరికేస్తాయండి. డైట్ చేయాలనుకునే వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్ ఫుడ్. ఎవరైతే పిల్లలు సరిగ్గా కూరగాయలు తినరో వాళ్ళకి ఇది ఒకసారి చేసి చూపించండి, చాలా ఇష్టంగా తింటారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి మాత్రం నేనే గ్యారంటీ. అబ్బో, భలే పొగడేస్తున్నావు. ముందు చేసి చూపించు. ఒక పెద్ద కప్పు, ఒక చిన్న కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో బియ్యం తీసుకుందాం. పప్పు దినుసులన్నీ ఈ కప్పుతో కొలుచుకుందామండి. ఇప్పుడు 2 పెద్ద కప్పులతో బియ్యం తీసుకుంటున్నాను. చిన్న కప్పు కందిపప్పు, చిన్న కప్పు పెసరపప్పు, ఉద్దిపప్పు, 1 స్పూన్ మెంతులు, 1 కప్పు అటుకులు. వీటినన్నింటినీ బాగా నీళ్ళలో కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నటువంటి పప్పు దినుసులు, బియ్యం అన్నిటినీ కలిపి అట్లీస్ట్ 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న బియ్యంలోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీకి పట్టుకుందాము. చూడండి, ఇలా ఇంత స్మూత్గా పిండిని రుబ్బుకోవాలండి. రుబ్బుకుంటాంలే కానీ ముందుకు ఐస్ గడ్డలు ఎందుకు వేసావో అది చెప్పు ఫస్ట్. ఏం లేదు బామ్మ, ఐస్ గడ్డలు వేసి రుబ్బుకోవడం వల్ల పిండి తొందరగా పులవకుండా ఉంటుందని, అంతే. ఇలా ఒకసారి పిండినంతా బాగా కలుపుకునేసి మూత పెట్టుకొని రాత్రంతా అలా వదిలేయడమే. ఇంకేం లేదండి, పద్దనే కోసం వెయిట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ బామ్మ. అందరికీ శుభోదయం. అబ్బా, ఎంత బాగా పిండి పొంగిందే అమ్మాయి. అయితే దోశలు బాగా చక్కగా వస్తాయన్నమాట. అవును బామ్మ, చాలా బాగుంటుంది. ఒకసారి పిండినంతా బాగా కలిపేసుకొని మనకి ఎంత పిండి కావాలో అంత పిండి గిన్నెలో తీసుకునేద్దాము. అలాగే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 3 ఉల్లిపాయ తరుగు, 3 టమోటాల తరుగు, 1 కప్పు క్యారెట్ తురుము, 2 పచ్చిమిరపకాయల తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 కప్పు కొబ్బరి తురుము, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి వేసేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకునేద్దాం. తర్వాత ఎంత కావాలో అంత దోసపిండి తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకునేసేద్దామండి. బాగా వేడెక్కిన పెనం పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని 1 గంటి నిండా ఫుల్గా దోసపిండిని వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాం చూడండి. దాన్ని ఇలా చేతి నిండా తీసుకొని కొద్ది కొద్దిగా సైడ్కి స్ప్రెడ్ చేస్తూ ఒత్తుకోవాలండి. దోసపిండిని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ దోశ పెనంకంతా సెటిల్ చేసుకోవాలండి. పర్వాలేదమ్మాయి, చేత్తో బాగానే స్ప్రెడ్ చేసావు. అంత వేడి పెనం పైన ఏమీ కాలదు బామ్మ, ఈజీగానే స్ప్రెడ్ చేయొచ్చు. తర్వాత మీకు నెయ్యి కావాల్సింటే నెయ్యి, నూనె కావాల్సింటే నూనె వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలండి. తర్వాత ఇలా నిదానంగా దోశను తునిగిపోకుండా అండి స్లోగా ఎత్తుకోవాలన్నమాట. ఇలా ఎత్తుకున్న దోశను నిదానంగా తిరిగేసుకోవాలి. అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి, ఇంత ఓపిగ్గా ఈ కొబ్బరి తురుము కూరగాయలన్నీ తరిగేకున్నకి టైం ఉంటుందంటావా? సరేలే బామ్మ, ఇప్పుడు ఎవరన్నా నీ మాట వింటే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా చేసుకోరు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానమ్మాయి? ఏదో అందరికీ కుదరదు కదా అని చెప్పానంతే. ఉంటారు బామ్మ, ఉంటారు. చాలామంది ఓపిగ్గా ఆరోగ్యం కోసం మంచి మంచి ఫుడ్ తయారు చేసుకొని తినే వాళ్ళు ఉండారు. వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తారు. సరేలే అమ్మాయి. తర్వాత ఇలా నిదానంగా కాల్చుకోవాలండి దోశని వెనకాల కూడాను. చూడండి, ఇలా వెజ్జెస్ అన్నీ మగ్గిపోయి ఉండాలి. అంతవరకు నిదానంగా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. చూశారు కదండి అబ్బాయిలు అమ్మాయిలు, వెజిటేబుల్ దోశ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చిందండ్రా. మీరు కూడా చక్కగా మీ ఇంట్లో ఇలా కూరగాయలన్నిటినీ నిదానంగా తరుక్కొని మంచిగా చేసుకొని తినండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమును. బయట అన్ని అడ్డమైనవి తిని ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా ఓపిగ్గా ఇంట్లో తయారు చేసుకొని తినండిరా. అదండి మరి విషయం. అర్థమైంది కదా? మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ దోశను ట్రై చేయండి. అది ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు మర్చిపోకుండా పక్కన గంట బెల్ ఉందే, అది అలా టచ్ చేయండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ.